శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ఏదైనా కన్యారాశి వారికి తిరిగి మళ్ళా వారి యొక్క అదృష్టం ప్రారంభమైందనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం చెంది తిరిగి 6వ స్థానం మీద తన యొక్క ప్రభావాన్ని చూపడం జరిగింది. ఏదైనా శని వక్రగమనం ఈ కన్యారాశి వారికి గతంలో ఫెయిల్ అయినటువంటి ఆగిపోయినటువంటి మీ యొక్క పనులు తిరిగి పునఃప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీరు ఏదైనా ఒక కోర్టులో ఏదైనా కేసు వేసి ఉండి కారణాంతరాల వల్ల అదేదన్నా మీకు ప్రతికూలంగా తీర్పు వచ్చి ఉంటే తిరిగి మళ్ళా అప్పీలుకి వెళ్ళడం వల్ల పై కోర్టుకి వెళ్ళడం వల్ల మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో గతంలో మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఆగిపోయి ఉంటే తిరిగి మళ్ళా ప్రయత్నం చేయడం వల్ల మీకు ఉద్యోగ సంబంధించిన విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రాహు శని కలయిక ముఖ్యంగా ఈ కన్యారాశిలో సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న టెక్నీషియన్స్ చాలామంది ఉండడం జరుగుతుంటుంది. వాళ్ళంతా ఇంచుమించుగా కన్యారాశిలోనే ఉంటారు. అటు మిమిక్రీ కానీ, సాంగ్స్ కానీ, టెక్నీషియన్స్ కానీ, ఏదైనా అవ్వచ్చు. వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా ఉపాధి కలుగుతుంది. కొద్దిగా టాలెంట్ ఉన్న వాళ్ళకి మంచి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. మీకు ఆదాయం పెరుగుతుంది, చేతి నిండా పని దొరుకుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క దైనందిన కార్యక్రమాలు కానీ, గృహంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా నిదానంగా ప్రయత్నం చేయండి. గతంలో మీరు ప్రయత్నం చేసిన చోట మీకు రిజెక్ట్ వచ్చినా తిరిగి మళ్ళా వాళ్ళనే సంప్రదించడం వల్ల కంపల్సరీగా మీలో ప్రతిభ ఉంటే 100% మీ యొక్క రెమ్యునేషన్ పెరుగుతుంది. చేతి నిండా కూడా పని లభించే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు సాఫ్ట్వేరు, రైల్వేసు, సినిమా, అలాగే టెక్నికల్ ఇండస్ట్రీ ఏదైనా సరే పర్లేదు, కెమికల్ ఇండస్ట్రీ అయినా పర్లేదు, దాంట్లో మీరు ప్రయత్నం చేస్తే మరీ పెద్ద ఉద్యోగం అయితే రాదు, కానీ మీ స్థాయికి తగ్గట్టుగా చిన్నపాటి సాధారణ ఉద్యోగం కంపల్సరీగా వస్తుంది. ముందుగా మీరు ఆ ఉద్యోగంలో చేరిపోతే తర్వాత మళ్ళా పెద్ద ఉద్యోగానికి వెళ్ళవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మీరు ఏదో ఒక గోల్ పెట్టుకొని నేను సివిల్స్ వస్తేనే వెళ్తాను, లేదంటే పలానా ఉద్యోగం అయితే వెళ్తానని మటుకు పట్టుకొని వచ్చిన చిన్న అవకాశాలు వదులుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఈ పెద్ద అవకాశం రాదు, చిన్న అవకాశం పోగొట్టుకుంటారు. కాబట్టి ముందుగా ఒక ఉద్యోగంలో చేరిపోతే మీకు అందులో మనకి ఈ దశమ భావం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అంటే 2, 6, 10 స్థానాలు యాక్టివేట్ చేయాలంటే ముందు మీరు శ్రమ పడాలి, ధన ఆదాయం రావాలి. ఒక క్రమశిక్షణతో డ్యూటీ పరంగా చేయడం వల్ల ఈ 2, 6, 10 భావాలు యాక్టివేట్ అవుతే ఆటోమేటిక్గా ఎక్కడన్నా సరే మీకు ఉద్యోగం ఎత్తుక్కుంటూ రావడం జరుగుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఉద్యోగం రావటం లేదు, చిన్నపాటి ఉద్యోగం కూడా రావటం లేదు, అక్కడ ఏమీ అవకాశాలు లేవన్నప్పుడు మీరు ఒక పని చేస్తారు. ఏదైనా మీ స్నేహితుడు, మిత్రుడు ఎవరో ఉంటే, అంటే అతనికి ఏదైనా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూటో, ఒక స్కూల్లో ఏదో ఒకటి ఉంటే టెన్షన్గా 10 గంటలకి అక్కడికి వెళ్ళిపోవడం, సాయంకాలం 5 గంటల దాకా అక్కడ కాలక్షేపం చేయడము, ఫ్రెండ్కి హెల్ప్ చేయడము, ఏదో ఒకటి చేయండి. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఒక డ్యూటీ మీరు ఏర్పాటు చేసుకుంటే 100% మీకు అది కంటిన్యూ అయ్యి ఏదో ఒక ఉద్యోగం అన్నది కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక పక్కన పెడితే ప్రస్తుతం లాభస్థానంలో 2 గ్రహాలు, అది ముఖ్యంగా బుధుడు దశమాధిపతిగా వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల మీ యొక్క ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. ఉద్యోగంలో మారాలని మీ యొక్క ప్రయత్నం 100% నెరవేరే అవకాశం ఉన్నది. అయితే ఈ సమయంలో సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల, ఇతరులకి ఇచ్చిన మాట వల్ల కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది, కొంత నష్టపోవలసి ఉంటుంది. అలాగే రుణదాతల నుంచి విపరీతమైనటువంటి ఆర్థికపరమైన ఒత్తిడి ఉంటుంది. అలాగే మీరు గతంలో
కొన్ని బాధ్యతలు పిల్లల్ని అంటే పిల్లల్ని బాధ్యత కానీ ఏదో తమ్ముళ్ళనో అన్నదమ్ముళ్ళనో స్నేహితులనో వారి పిల్లలను ఎవరినో ఒకరిని చదివించాలో వాళ్ళకి ఏదో చూస్తానో బాధ్యత పెట్టుకుంటారు. అది ఇప్పుడు నెరవేర్చడం అన్నది మీకు చాలా వరకు కష్టంగా మారే అవకాశం ఉంది. బట్ ఏదైనా అనుకున్న సమయానికి అనుకున్న పని పూర్తి చేస్తారు. అందుకు ఈ పని పూర్తి చేసే సమయంలో చాలా వరకు స్ట్రగుల్ పడవలసి ఉంటుంది. బట్ ఏదైనా ఈ జూలై నెల 28వ తారీఖు తర్వాత ఒక విధమైన ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గుతుంది. మీలో కొంత ఉత్సాహం పెరగడం, కొంత వ్యక్తిగత సామర్థ్యంతో అటు ఆదాయం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా స్థిరాస్తి కొనాలని మీ యొక్క ప్రయత్నం ఎంత కష్టపడినా కూడా వాయిదా పడుతుంది. ఈ సమయంలో ధనం ఒకదాని కొరకు తెస్తూ ఉంటే వేరొక దానికి ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మొగమాటం తగ్గించుకొని ఫైనాన్స్ ప్లానింగ్ కరెక్ట్గా వేసుకోవడం మంచిది. బట్ ఇవన్నీ ఎలా ఉంటే శుక్రుడు భాగ్యస్థానంలో చాలా వరకు ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో కానీ టీవీ మీడియా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళు ఒక గుర్తింపు రావడం, వారికి మంచి ఒక సంస్థలో అవకాశాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ జూలై 26 తర్వాత ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హోదా, ఉద్యోగం, కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. కొంతవరకు వివాహ ప్రయత్నాలు ఏవైనా ఉంటే అవి కూడా చాలా వరకు నెరవేరే అవకాశం ఉంటుంది. బట్ కొద్దిగా మీరు టైం వెయిట్ చేస్తే ఈ జూలై 26 తర్వాత చాలా గొప్ప అవకాశాలు రావడం మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా మీ అభివృద్ధి ఉంటుంది. సాధారణంగా ఏ జాతకుడికైనా ఎవరికైనా సరే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య వచ్చే విభేదాలు మనస్తాపానికి గురి చేస్తూ ఉంటాయి. ఎటువంటి ఆర్థిక సమస్య అయినా లేదా ఎటువంటి రక్త సంబంధీకుల మధ్య వచ్చినటువంటి సమస్య అయినా పరిష్కారానికి ఒక తాంత్రిక పరిహారం అన్నది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు మీ నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే సాధన తార అంటే మీ జన్మ నక్షత్రానికి 6వ తార సాధన తార అంటారు. ఆ సాధన తారలో మనం ఏ ప్రయత్నం చేసినా కంపల్సరీగా అది సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అది కోర్టు కేసు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నం అవ్వచ్చు, రుణ ప్రయత్నం అవ్వచ్చు, కంపల్సరీగా సక్సెస్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైనా ఈ పంచాంగాన్ని నక్షత్రాలను పాటిస్తూ ఉంటే వారికి దీని యొక్క విలువ అర్థమవుతూ ఉంటుంది. కొంతమంది పెద్దగా ఈజీగా తీసుకుంటారు. కానీ కావడం మీరు ఒక సాధన తార రోజు మీకు ఏదైనా ఒక ఆంజనేయ స్వామి టెంపుల్లో పరిచయం ఉంటే, పూజారి గారు ఉంటే ఓకే. లేని పక్షంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఎక్కడున్నా పర్వాలేదు. ఈ సాధన తార రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసి ఒక మంచి తమలపాకు తీసుకోవాలి. అంటే కేవలం ఒకటంటే ఒకటి కాదు, 5 తమలపాకులు ఒక ఒత్తుగా తీసుకొని ఆ తమలపాకు పైన అంటే మీ సమస్య ఏం రాయక్కర్లేదు, మీ సమస్య తలుచుకొని సింధూరంతో ఆ తమలపాకు పైన ఒక చక్కగా చంద్రబింబంలాగా ఒక బొట్టు పెట్టినట్టు పెట్టి మీ మనసులో కోరిక తలుచుకొని ఆంజనేయ స్వామి వారి పాదాల వద్ద ఉంచవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక్క 41 రోజులు ఈ యొక్క ప్రయత్నం, ఈ యొక్క నియమం చేయడం వల్ల వీలైతే ఈ 41 రోజులు కూడా సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఈ పటిక బెల్లం అంటే ఇంటి దగ్గరైనా మీరు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరైనా పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి ఈ 41 రోజులు విధి విధానంగా పూర్తి చేయడం వల్ల ఎటువంటి సమస్య అయినా 100% నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేసి చూడండి. స్త్రీలు ఆచరించినప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే 5 రోజులు సెలవు తీసుకొని మళ్ళా కంటిన్యూ చేస్తే అటు వివాహం కాని వారికి వివాహం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలున్న పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ అంటే దురదృష్టవశాత్తు ఈ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ రెమెడీ జరగకపోవచ్చు. ఎందుకంటే మనకి కాకులు అన్నవి కనబడటమే లేదు. అవకాశం ఉన్నవాళ్ళు కాకులు వస్తూ ఉంటాయి. మీకు ఏ సమస్య అయినా అవటం లేదు, ఇబ్బంది పడుతుంది, అప్పు దొరకడం లేదు,
ఏది ఈతి బాధలు ఉన్నా, ఇంట్లో సమస్య ఉన్నా మీరు భోజనానికి ముందు, అంటే మీరు మధ్యాహ్నం భోజనానికి కూర్చునే ముందు మీ యొక్క అంతా విస్తరి అంతా వడ్డించిన తర్వాత కొద్దిగా అన్నం ఏదో కూర కలిపి ప్రహరీ గోడ మీద ఈ కాకికి ఆహారంగా పెట్టి, అంటే కాకి వచ్చిన తర్వాత, అంటే ముట్టుకున్న తర్వాత మీరు తింటే అది మీకు చాలా సక్సెస్ వస్తుంది. లేని పక్షంలో మనకంత విధి నిర్వహణ కుదరకపోవచ్చు. ఒక బెల్లం ముక్క మేము డ్యూటీకి వెళ్ళే ముందే ఆ కాకికి పెట్టడం వల్ల మనకి చాలా 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 జటిల సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. ఏ సమస్య అయినా ఒకరోజు పెడితే అది సరిపోదు, అది మొక్కుబడిగా చేసినా కూడా సరిపోదు. సంపూర్ణ విశ్వాసంతో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఎటువంటి సమస్య అయినా ఈ పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.